జాజిరి అంటే తెలుసా? ఏంటి? తోలాలాట. తోలాలాట. మేము పదం పాడితే జనం ఏడ్చేది. ఇప్పుడు ఎక్కడదండి, ఆ సరదానే లేదు. కోలాల గత రోజులు గుర్తు చెయ్యి. గణనాద గణ గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద. నేను ముస్లిం అయినా అన్ని చేస్తానండి. పాత పాట అన్ని పండుగలు చేస్తా. కోలాటం ఆడతారు, అప్పుడు ఆడేది. ఇప్పుడు కోలాటం లేదు, అసలు జాజిరే లేదు. సరే, ఆ కోలాటంలో అప్పుడు జనాలలో ఎక్కువగా ఉన్న పాట ఏం పాట అయినా పాడు. మర్చిపోయిందండి ఒకటి. అప్పటి మా ప్రవర్తన వేరు. ఇప్పుడు టిఫిన్ చేస్తారు, అప్పుడేం తినేది? అంబలి, అంబలి, రాగి అంబలి, నూకల అంబలి, లేకపోతే గంజి ఉంటుందా, గట్క సద్దన్నం అటువంటివి తినేది. పెరుగు కలుపుకొని తినేది. ఇప్పుడు ఎవరైనా తింటున్నారా? ఇడ్లీ సాంబార్ కావాలా? హోలీ ఆడలే హోలీ ఆడ నాకు కలర్ పడది. నీకు రాస్తే చేతిని కొడతా. మరి వాడు హాస్పిటల్ పోవాలి, నువ్వు చేతులు కొడితే నీకు కేసు కాదు. మరి నువ్వు ఇంకోళ్ళ మీద రాయలే? మరి గుడ్డు కొడితే చేసుకోలేదా? నేను చేసుకోను, నేను ఆడ తురుకోని. నాకేం పండుగ? అందరికి పండగే కదా. నాకు పండుగదా. కులమతంతో నేను కలర్ కు దూరం. అర్థమైందా? అంటే నువ్వు కలర్ కి దూరమా? నాకు ఎవడన్నా పుయ్యాలని చూస్తే ఏళ్ళు తీసేస్తా. ఈ రెండు తాత రెండేళ్ళు పోయినాయి అనుకో, వాడు ఒక్క చేతితోనే కడగాలి, ఒక్క చేతితోనే తినాలా. ఈ రెండేళ్ళు తీసే ఎంత పెద్ద మొగనికి కానీ దేనికి పనికిరాడు వాడు, ఎవడైనా సరే. నెక్స్ట్ కుర్చీ తాత, మరి నువ్వు ఏమంటారు, నువ్వు కులాలకి హోలీ అనేది నువ్వు కులాల నాకు నచ్చది. అంటే నా అభిప్రాయం. నీ అభిప్రాయం నువ్వు దగ్గర పెట్టుకో. నా అభిప్రాయం అందరి వాడిని కరెక్టే. నా నచ్చని పని నేను సత్య చేయ. ఆడ ₹1,00,000 ముట్టుకోను. అంటే నువ్వు ఇప్పుడు హోలీ ఆడంది నీ స్కిన్ కి పడదని చెప్పేసి ఆడట్లేదా, లేకపోతే నువ్వు నాకు అలవాట్లేదు. ఓకే, ఎప్పుడు ఆడా. నా పిల్లలు కూడా ఆడారు, 3 కొడుకులు. పూసినట్టున్నారు ఆల్రెడీ. నేను చెప్పేది నువ్వు. పడింది. ప్రపంచంలో అందరు ఒకేలా ఉండరు. నేను ఒకసారి నమాజ్ పోతున్నా శుక్రవారం, అదే రోజు హోలీ పండుగ. తెల్ల బట్టలు నాయి. ఇంకా కొంచెం దూరం పోతే మసీదు. వెనకకి వచ్చి కలర్ కొట్టిండు. తెంగుతే గువ్వ పలిగింది. కెవరే భయం కెలవడే, నువ్వు బామారు అబే నీ బావనా? నేను పంపతీసి ఆయన నా బా మధ్యనే ఏంటి ఒకటి బాబాయ్, ఎక్కువ అరేంజ్మెంట్ చేయదు. నాకు దమ్ము రోగం, మెంటల్ వేసిందనుకో, ఎంత మంచి ఉన్నా అంతకన్నా కిరాక్ కొడుతుంది. నన్ను వట్టిగా అనలే కుర్చీ తాత అని. కుర్చీ తాత అని వట్టిగా అనలే. నా వయసు 62, గ్లూకోజ్ తెలియదు, వెయిట్ 42. సింగల్ పంచ్ పడ్డదనుకో 1 క్వింటల్ పడుతుంది. 1 క్వింటల్ తక్కువ పడది. ఒక్కటే పంచు పండబెట్టి తొక్కుతా. ఎక్కువ వరితే ఛాతి మీద కాలేసి ఊరేస్తా. క్వింటల్ అంటే ఎన్ని కిలోలు? నీకు తెలియదు.